అక్షరం పద్యం ఉంటుంది ఎంత క్వశ్చన్ నెంబర్ ఎంత ఇప్పుడు అడిగింది కొన్ని క్వశ్చన్స్కు మీరు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చినా కూడా ఎందుకంటే ఒక క్వశ్చన్ అడుగుతానంటే ఎస్ రెండే ఆన్సర్లు ఉంటాయి మీరు ఎస్ అన్నారు నేను తప్పట్టే నెక్స్ట్ అది నో వేస్తాడు ఆటోమేటిక్గా అందుకని మిమ్మల్ని నేను కొంచెం కన్ఫ్యూజ్ చేయాల్సింది ఆయన ఎస్ అన్నా కూడా నేను మళ్ళీ 5 మంది దాకా కంటిన్యూ చేస్తాను దాన్ని చివరికి ఏదో అప్పుడు కూడా చెప్పిన రైట్ నాకే ఉంది ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను తీగా పడేది ఏ కోకిల ఆడ మగ తీయగా పాడేది తెలిసిన వాళ్ళు మొత్తం చేస్తుందండి తీయగా పాడేది మగ కోకిల ఆడ కోకిల క్వశ్చన్ ఎవరిది క్వశ్చన్ ఎవరిది చెప్పండి సార్ ఆడ కోకిల సరే బాబు నువ్వు మీరు మేడం ముందుగా ఆడమగా ఇప్పుడు ఆడమగా our decision is totally final. దాన్ని వదిలేసి చర్చలు పెడితే కుదరదు ఆడకోకిలా ఎప్పుడు కోకిలా అని చెప్పి ఆడలో కొమ్మేస్తాను ఏది జరుగుతున్నాయి కానీ ఆడకోకిలు పాడదు మగ కోకిలే పాడుతుంది వసంత ఋతువులో మగ కోకిల చెప్పలేదు ఆడే చెప్పారు ఓకే One minute. No discussion. Discussion. Next. 29. భారతదేశాన్ని ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని విభజించే పర్వతాలు ఏమి కరెక్ట్ ఓకే కిందసారి పాటలు రచయిత కిందసారి పాటలు సినిమా పనులు చెప్తాయట మధ్యకాలంలో సుబ్రహ్మణ్య శాస్త్రి
వచ్చినట్టు సమాజంలో ఉన్న రుగ్మతల్ని అతి సహజమైన శైలిలో అందరికీ అర్థమయ్యే భాషలో ఎత్తి చూపి ఆత్మ ప్రబోధన చేసిన మహనీయులు ఎవరు? సింపుల్ లాంగ్వేజ్లో, అది సింపుల్ పద్యాలు, సింపుల్ లాంగ్వేజ్ కరెక్ట్. ఈరోజు మేము పాముని పున్నమి నాడు పాడుకునే పాటలు ఏమంటారు? వసంత గీతాలు. టూ మినిట్స్ బ్రేక్ కూడా ఈ లోపల చూడు కూడా అందరికీ నమస్కారం. నా ఫౌండేషన్ తరఫున గత జనవరి నుంచి ఈ సంవత్సరం డిసెంబర్ వరకు 12 నెలల పాటు 12 క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నాం. మొదటి నెల విద్యార్థులకు నిర్వహించాం. ఫిబ్రవరి మాసంలో 2వ నెల డాక్టర్లకు నిర్వహించాం. 3వ నెల ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఈ క్విజ్ పోటీ నిర్వహిస్తున్నాం. ఈ క్విజ్ పోటీలో సుమారు 17 మంది దీంట్లో పార్టిసిపేట్ చేశారు. వీటికి ఈ పెన్షనర్స్ భవన్ నిర్వాహకులతో సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సుస్వాగతం. తెలుగు ప్రజల ఉగాది చీలిన తెలుగుల హృది. ఒక కంట కన్నీరు, మరొక కంట పన్నీరు. ఒక చోట నిరంతర వెలుగులు, మరొక చోట తరచు చీకట్లు. ఆర్థిక పరిపుష్టి ఒక చోట అయితే ఓవర్ డ్రాఫ్ట్ ఇంకో చోట. ముక్కలైన తెలుగు నేల తొలి ఉగాది జరుపు వేళ. యుగధర్మం మారిందేమో, తరువుల తలపులు మారినేమో. వసంత కోకిల గానాలేవి, షడ్రుచుల సమాహారాలేవి. స్వచ్ఛ భారత్ నినాదాలే గాని మచ్చునకైనా కనరాని శుభ్రత గాని. మండు టెండల నాపు మార్గం, విస్తృత మొక్కల పెంపకం. పర్యావరణం బాగుంటేనే జనం, పాడైతే